హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ జ్వాలపుట్లో అయితే ఉన్నాము. లాస్ట్ బ్లాగ్ మీరు చూసే ఉంటారు కదా, పాడేరు నుంచి జ్వాలపుట్ అయితే వచ్చాము. ఇప్పుడు జ్వాలపుట్ నుంచి మళ్ళీ పాడేరు అయితే వెళ్తున్నాము. ఒక సైడ్ చూసాము, ఇప్పుడు ఇంకొక సైడ్ మాట. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నమాట. సైడ్ దూరంగా కొండ ఇల్లులన్నీ కనబడుతున్నాయి కదా, అదేమో ఒరిస్సా. జ్వాలపుట్టే, ఇది జ్వాలపుట్టే. అటు సైడ్ కనబడుతుంది జ్వాలపుట్టే. ముందు ఒక నది ఉంటుంది మాట, నది అవతల. కానీ లాస్ట్ జర్నీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అంతకు మించి అయితే ఉంటుంది ఈ జర్నీ కూడా. ఇప్పుడు జ్వాలపుట్ నుంచి పాడేరు వరకు ఒక 70 కిలోమీటర్ల జర్నీ అయితే ఉంటుంది. జ్వాలపుట్టు ఇదే ఊరంతా. ఆంధ్రాలో ఉన్న జ్వాలపుట్టు ఇదే. బస్ స్టాండు ఇదేమో బస్ స్టాండు. అంతా వెరైటీగా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా. చాలా షాపులు క్లోజ్లోనే ఉన్నాయి. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9:38 అవుతుంది. మన బస్ మాట ఇది. టికెట్ అయితే తీసుకున్నాము. జ్వాలపుట్ నుంచి పాడేరు దాకా కాదు, అరకు వ్యాలీ వరకు అయితే తీసుకున్నాము. మొత్తం 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లకి 130 రూపాయలు అయితే పడింది. జ్వాలపుట్ దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకొక విలేజ్ అయితే వచ్చింది. ఇది పసుపులు పెట్టుకోవడానికి పాక. పోలిపుట్టు ఆవిడ చూడండి, ముక్కుకి 3 ముక్కు పొడకలు పెట్టింది. రిజర్వాయర్, ఆ రిజర్వాయరే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అనమాట. సగం ఆంధ్రాలో సగం ఒరిస్సాలో అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రిజర్వాయర్. ఆ వ్యూ మనం సీలేరు డొంకరయ్య రూట్లో వచ్చినప్పుడు కూడా ఒక పెద్ద రిజర్వాయర్ అయితే చూసాం కదా, సేమ్ అలాగే ఇది కూడా. సమ్మర్ హాలిడేస్ కదా, స్కూల్ అన్నీ సెలవులో ఉన్నాయి. పనసపుట్టు స్కూల్ అది. ఈ ఊరు కూడా పనసపుట్టు. అప్డేట్ అవుతున్నాయి ఇల్లులు. ఆ రిజర్వాయర్ పక్కన క్యాంపింగ్ వేసుకుంటే ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా కనబడుతుంది ఈ రిజర్వాయర్. ఇంకొక నెల తర్వాత వచ్చామంటే మొత్తం గ్రీన్ కలర్లో కనబడుతుంది ఈ ఏరియా అంతా. ఆల్రెడీ దున్నేసి ఉంచారు. కొన్ని ప్లేసెస్లో అయితే నాట్లు కూడా రెడీ అయిపోయాయి. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ కొండల్లో దొరికి ఐటమ్స్ తీసుకొచ్చి అమ్మి బతుకుతుంటారు అన్నమాట. కాఫీ అండ్ చింతపండు ఇంకా చాలా దొరుకుతాయి కదా, దుంపలు, రకరకాల దుంపలు ఉంటాయి. ఇవన్నీ తీసుకెళ్ళి మా సంతలో, ఇక మార్కెట్ అంటే సంతలు అమ్ముతుంటారు అన్నమాట. ఈ చుట్టుపక్కల ఊర్లో పెద్ద పెద్ద సంతల్లో కనబడుతుంటారు వీళ్ళు. ఈరోజు లక్షవారం కాబట్టి సంతలు ఎక్కడ ఏమీ లేవు. అరకు సంత కూడా శుక్రవారంలో ఉంది. బస్సెస్ ఫ్రీ కదా లేడీస్కి. కించాయి పుట్టు ఫ్రీ బస్సెస్కి ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. నేను ఇక్కడికి వచ్చి చాలా బస్సెస్ అయితే ఎక్కాను. పల్లె వెలుగు బస్సెస్ మీరే చూశారు. కొన్ని ప్లేసుల్లో ఆధార్ కార్డు తీసుకురాకపోయినా తీసుకొచ్చాను, లోపల ఉందని చెప్తుంటారు. కండక్టర్ చెక్ చేస్తే లేదని తెలుస్తుంది. వీళ్ళు ఎలా కాదు, లేకపోతే లేదని చెప్పాడు. టికెట్ తీసుకొని ఎక్కుతున్నారు అన్నమాట బస్సు. ఈ విషయం గురించి మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి. దూరంగా కనబడుతున్న ఊరంతా మంచింగి పుట్టు. ఈ 70 కిలోమీటర్లో ఒక 2-3 ఉంటాయి పెద్ద ఊర్లు, మిగిలినవన్నీ చిన్న ఊర్లే. ఒక 10-20 ఇల్లులు ఉన్నా కూడా అవి ఊరే మాట. ఇక్కడ ఆ ఊరికి ఒక పేరు ఉంటుంది. ఇదంతా మంచింగి పుట్టు. ఇక్కడ ఎక్కొచ్చు జనం ఈ బస్కి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎంతమంది దిగుతున్నారో అంతకు డబల్ అయితే ఎక్కడానికి రెడీగా ఉన్నారన్నమాట. మీరు చూస్తున్న ఊరు కొండపట. సినిమాల్లో కూడా కనిపించే ఇలాంటి హౌసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో మధ్యలోనే పంట కూడా పండిస్తున్నారు వీళ్ళు.
ఇక్కడ పశువులు చాలా ఎక్కువ, ఆవులు మరీను. మన సీలరు డొంగర ఇటు సైడ్ చూసామా, అటు సైడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏజెన్సీలో పశువుల్ని ఎక్కువ పెంచుతారులా ఉంది, అంటే ఆవుల్ని, గేదెల్ని, మేకలు, కోళ్ళు. వనబసింగి అనే ఊరిని ఇప్పుడే దాటేసి వచ్చేసాము. ఇందాక లుంగాపుట్టు అనే ఊరిని కూడా దాటేసాము. లిల్లీపుట్టు ఒకటే మిస్ అయినట్టుంది ఇక్కడ. పెద్ద బయలు 13, కొత్తూరు ఈ ఊరు, గంపరాయి అని ఒక ఊరు ఉంది. ఇక్కడ సో మెనీ డైవర్షన్స్. ఇటు సైడ్ లోపలికి ఒక డైవర్షన్ కూడా ఉంది. చెట్టూరు కొండలు మధ్యలో మనము ఈ జర్నీ ఎవరికి నచ్చుతుందంటే ప్రకృతి ప్రేమికులు అండ్ అడ్వెంచర్ చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే పండగే పండుగ మాట. ఈ జర్నీ ఫుల్ డిఫరెంట్ వైబ్ కనబడుతుంది. కొండ మీద ఊరు, కొండ దిగి ఇంకో కొండ మీదకి వెళ్తే ఇంకొక ఊరు. కిల్లగడ్డ మెయిన్ రోడ్ అంటే ఇది. పక్కన ఒక నది వెళ్తుంది. ఎలాంటి ప్లేస్లో దిగితే ఉంటుంది, మామూలుగా ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంది ఇక్కడ వ్యూ. కొండలోంచి వచ్చి వాటర్ అలా పైనుంచి ఫ్లో అవుతూ ఉంటుంటే రాళ్ళు పెట్టారు మినీ డ్యామ్ లాగా. మొత్తం అదంతా వర్షం వాటర్ ఎలా ఉంది, మట్టి. కొన్ని ఊర్లు ఉన్నాయి సినిమాల్లో సెట్టింగ్స్ వేస్తారు కదా, అలాగ ఉన్నమాట. ఇది నిజమా కాదా అది కూడా తెలియట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. పెద్ద బాయిలు, ఇంటర్మీడియట్ కాలేజ్ పెద్ద బాయిలు. కాలేజ్ దగ్గర నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. అటు సైడ్ ఒక రోడ్డు కూడా ఉంది, అది కనబడుతుందా, ఒక నది మీద బ్రిడ్జ్. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళకి వాటర్ కావాలంటే ఇలాంటి నూతులు లేదంటే బోరింగ్లో, మళ్ళా కొలాయి వాటర్ కావాలంటే ఏమి రావు వీళ్ళకి. ఈ విలేజ్ రెడకోట. ఒక 32 కిలోమీటర్లు అయితే ఉంది మనకి పాడేరుకి. సగం జర్నీ కంప్లీట్ చేసాము, ఇంకొక సగం జర్నీ అయితే ఉంది మనకి. ఇల్లులు కూడా ఒక దగ్గరలో అవి రెడకోటలు అక్కడక్కడ ఉన్నాయి. అటు సైడు ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఒడిశాలో రోడ్డు, ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రోడ్డు. చుట్టుమెట్టు కోతలు జరుగుతున్నాయి ఇక్కడ, వరి కోతలు.
ప్రజెంట్ ఎలా ఉందంటే సమ్మర్ హాలిడేస్ అండ్ పెళ్ళిళ్ళు ఒకటి ఉన్నాయి కదా, అసలు బస్సులు ఖాళీ లేవు, ఎక్కడికైనా వెళ్దామన్న ట్రైన్లు కూడా ఖాళీ లేవు. హాలిడేస్కి అందరూ ఊళ్ళో వెళ్తుంటారు, పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు, కష్టం. ఇంకా ఏదో రకంగా అలా అలా కవర్ చేస్తున్నాను. చూడాలి ఈ అరకు సైడ్ అయిపోయిన తర్వాత మరి ఎక్కడికి ప్లాన్ చేయాలో. విజయనగరం అనుకుంటున్నాను, మరి అవుతావు. అది 4th టైము. ఈసారి మళ్ళీ ట్రై చేస్తే 3 times ట్రై చేశాను, 3 times ఫెయిల్. కనపడుతుందంతా గంపరాయి. మనుషులు అన్న వాళ్ళు చాలా తక్కువ కనిపించడం ఇక్కడ. అందరూ పనులకి వెళ్ళిపోయినట్టున్నారు, ఇంట్లో కూడా ఎవరు లేరు. ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు అండ్ పిల్లలు కూడా వెళ్ళిపోతారు వాళ్ళతో పనులకి. కొండల్లో దొరికి తెచ్చుకోవడానికి వెళ్ళిపోతుంటారు అన్నమాట వీళ్ళు. బస్ స్టాప్లో ఉన్నాయి కానీ వాటిని యూజ్ చేసేవాళ్ళు లేరు. మఠం కొత్తూరు, పల్లి వెలుగు బస్సు వస్తుంది ఫ్రంట్. ఈ ఊరంతా కొండ మీద ఉంది. సంత బయలు జంక్షన్. ఈ నటులో ఏంటి ఇక్కడ సంత ఏమైనా జరుగుతుందా? సంత ఏం లేదు కానీ ఫుల్ ఆటోలు, వెహికల్, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. జంక్షన్ కదా. గుత్తులపుట్టు, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, గుత్తులపుట్టు. పాడేరు దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఈ జోలపుట్టు రోడ్ని వదిలేసి పాడేరు అరకు రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. అరకు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు అంట. చింతల వీధి అనే ఏరియాలో ఉన్నాం మనం. అనకాపల్లి పాడేరు వ్లాగ్లో చూసిన వ్యూకి ఇక్కడ వ్యూకి మీకు చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. 9:30కి అయితే బయలుదేరాము, 12 అయితే అవ్వింది. 2 గంటల 30 నిమిషాలు అయితే పట్టింది జ్వాలపుట్టు నుంచి పాడేరు రావడానికి. పాడేరులో 32 ఉంది అంతే టెంపరేచరు. జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.